రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సెషన్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై తాజా అప్డేట్స్ ఏంటి? బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేసింది. ముందు 10వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. 11వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలుపుతూ సభ తీర్మానం చేయబోతుంది. తర్వాత 13వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే 11వ తేదీ రోజే బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలి, అసెంబ్లీ ఎజెండా ఏంటి అనేది ఆ బీఎస్సీ సమావేశంలో ఖరారు కాబోతుంది. ముఖ్యంగా గతంలో అయితే 28 పని దినాలు ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు నడవాలని రూల్ ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని 16 రోజులకు కుదించారు. 16 పని దినాలు అసెంబ్లీ సమావేశాలు నడవాల్సిందిగా గతంలోనే అసెంబ్లీ రూల్స్ చేంజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు నడిచే అవకాశం ఉంది. మొత్తానికి ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలపైన చాలా సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత బడ్జెట్ సమావేశాలకు ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు చాలా డిఫరెంట్ ఉందని చెప్తున్నారు. అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తూ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్గా గత 2 బడ్జెట్ సమావేశాలకు కూడా భిన్నంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. ఇప్పటికే బడ్జెట్ ప్రిపేరింగ్లో ప్రభుత్వం చాలా వరకు కృషి చేసింది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కానీ అన్ని కులవృత్తులకు సంబంధించి ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన పథకాలు, ఇప్పుడు కొనసాగిస్తున్న పథకాలు, ప్రజా సంక్షేమ పథకాలన్నిటి కూడా ఈ బడ్జెట్ కేటాయించారు. ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలుపుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కూడా చాలా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు కూడా ఈ బడ్జెట్ పైన ఆసక్తిగా చూస్తున్నారు. కేసీఆర్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ప్రతిపక్షాలు ఇన్ని రోజులు చేసిన ఆరోపణలకు ఈ బడ్జెట్ సమావేశాలు సమాధానం కాబోతున్నాయని అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రభుత్వం ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. ఈ సాగునీటి ప్రాజెక్టులకు కూడా పెద్ద మొత్తంలో ఈ బడ్జెట్లో నిధులు కేటాయించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా అయితే 10వ తేదీన అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత 13వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్లో ఏముందన్న అంశాలపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. సౌమ్య, శివ, అలాగే ఈసారి రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు? అంటే గత 2 బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఈసారి బడ్జెట్ చాలా డిఫరెంట్గా ఉందని చెప్తున్నారు. దాదాపు 1,50,000 కోట్ల బడ్జెట్ను మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్టుగా మంత్రులు చెప్తున్నారు. ఈ బడ్జెట్లో అన్ని రంగాలకు గతంలో అవసరం ఉన్నా అవసరం లేకున్నా కొన్ని రంగాలకు బడ్జెట్ను కేటాయిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వచ్చే బడ్జెట్లో మాత్రం ప్రజలకు ఏం అవసరం ఉంది, ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అబ్జర్వేషన్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలకు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయింపులు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు సాగునీటి ప్రాజెక్టులు కానీ సంక్షేమాన్ని రెండింటికి సమపాలలో బడ్జెట్ను కేటాయిస్తూ వచ్చారు. ఈసారి డిఫరెంట్గా కుల వృత్తులకు కానీ కుల సంఘాల అభివృద్ధికి కానీ గతంలో తెలంగాణలో ఏవైతే సమైక్య రాష్ట్రంలో కుల వృత్తులు లేకుండా పోయాయో ఆ కుల వృత్తులు మళ్ళీ పునరుజ్జీవం పోయాలి. ఆ కుల వృత్తులకు ఈసారి ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు కొత్త రకమైన బడ్జెట్ను చూడబోతున్నారు తెలంగాణ ప్రజలు అని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే గత బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఈసారి భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సౌమ్య. ఓకే శివారెడ్డి.